అయితే నేను దీన్ని పొలిటికల్ గా మాత్రమే చూస్తున్నాను కాబట్టి ఎన్నికలతో ముడిపెడుతున్నాను. దీనివల్ల ఏమవుతుంది, 9వ తారీఖు వరకు ఇవాళ హైకోర్టులో ఏసీబీ కోర్టులో వేసినటువంటి వారు 29వ తారీఖు నాటికి వాయిదా వేశారు. అంటే ఏది మన చంద్రకాంత్ షాక్ సంబంధించిన విషయంలోకి వచ్చిన ఏసీబీ కోర్టు వేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కౌంటర్ దాఖలు కావడానికి 29 అన్నారు అనుకోండి. 29 మరి 30, 31 మళ్ళీ ఒక 2-3 రోజులు వాదోపవాదాలు జరిగిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఏమన్నా దాంట్లో ఏం జరిగినా కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తారు. ఈలోపు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, అప్రూవర్గా మారినంత మాత్రాన అవతల వ్యక్తి విజయం సాధించినట్లు కాదు, లేదా అప్రూవర్గా మారినంత మాత్రాన ఈ కేసుకు వచ్చేటువంటి లాభాలు ఏమీ లేవని మనం ఏమీ అనుకోవడానికి లేదు. కారణం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మనం ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినంత వరకు చూసుకున్నట్లయితే అక్కడ 3 ప్రధానమైనటువంటి వ్యక్తులు అప్రూవర్గా మారారు. వారు మారాకనే ఆ యొక్క కేసులో కదలికలు కీలకమైనటువంటి వ్యక్తుల మీద ఈడీ నిఘా పెట్టింది. శరత్ చంద్రారెడ్డి మారాడు, అరుణ్ రామచంద్ర పిల్లై మారాడు, మాగుంట శ్రీనివాసరెడ్డి మారాడు. ఈ 3 అప్రూవర్గా మారటం వల్ల ఆ కేసు ఇంకొంచెం జటిలమైంది, బలపడింది. మాగుంట రాఘవరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకు. రేపు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కావాలి అనుకుంటూ ఆ కేసుని ఓపెన్ చేసి అది కవిత మీదకి పోతుందా, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్కి పోతుందా, ఎప్పుడు పోతుంది, ఎలా పోతుంది అనేటువంటిది ఈ రాబోయేటువంటి ఒక 10-15 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం. దాన్ని వాళ్ళు ఎట్లా వినియోగించుకుంటున్నారనేటువంటి దాన్ని. అలాగే ఇంకొక వైపు చూసుకున్నట్లయితే ఇందాకనే మన 2-3 మన ప్యానలిస్టులు అన్నటువంటి సందర్భంలో వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి కేసులో దస్తగిరి అప్రూవర్గా మారినప్పటికీ కూడా ఆ కేసులో పెద్దగా పురోగతి కనిపించలేదు మనం. అంటే ఇక్కడ ఈ 2 పార్శ్వాలు ఆ కారణంగానే అరెస్ట్ చేశారు ఈయన్ని. ఇది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసింది అతను అప్రూవర్ స్టేట్మెంట్ కారణంగానే. కానీ దాని తర్వాత ముందుకు జరగదు, అది మామూలు కేసు ఇక నడిచిపోతుంది. అది రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ జరిగిపోతుంటుంది. కారణమైంది భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అతను అప్రూవర్ గా మారడం వల్ల. అప్రూవర్ అట్లాగే ఇక్కడ విషయంలో కూడా మనం ఇక్కడ ఈ విషయంలో కూడా 29వ నాడు కోర్టులో ఏసీబీ కోర్టులో వచ్చేటువంటి తీర్పు ఆధారంగా మళ్ళీ ఈ కేసు కొంచెం పురోగతి సాధించే